అలాగే కానుకలు ఉద్దేశించి ఒక రెఫరెన్స్, చాలా రెఫరెన్స్ ఉన్నది. మీరు ఏదైనా 2 తీసుకుని దాంట్లో ఉన్న విషయాలు చెప్పండి చాలు. ఈ వారం ఇప్పుడు చెప్తాం 2 విషయాలు, ఇంకొక వారం మరికొన్ని విషయాలు, అన్ని ఒకే రోజు చెప్పేద్దామని అనుకోకూడదు. నేను అన్నిసార్లు ఉదాహరణ చెప్తుంటా మీకు. ఒక మనిషి తన జీవిత కాలం అంతా ఒక లారీ బియ్యం తింటాడు. ఒక లారీ ఉంది కదా, లారీలో ఎన్ని బస్తాలు పట్టవచ్చు సుమారుగా? 100 బస్తాలు పట్టొచ్చా? 500 బస్తాలు అనుకుందాం. 500 బస్తాలు 75 సంవత్సరాలు తింటాడు అంటున్నా నేను. 75 సంవత్సరాలు కలిసి ఎంత తింటాడు? 500 లలిత బ్రాండ్ తింటాడు అనుకుందాం. లైఫ్ టైం అంతా కలిపేది. ఒక లోడ్ తీసేసి నేను ఈరోజు తినేస్తాను మొత్తం అంటే ఎట్టుంటుంది? ఒక లారీ నిండికి 500 బ్యాగులు తెచ్చి ఈరోజు నేను మొత్తం తినేస్తాను అంటే ఎట్టుంటుందో అట్టుంటుంది. ఏది ఒక 10, 15, 20 రెఫరెన్స్ చెప్పి తినండి 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 అని అది అట్టుంటుంది. అట్లా ఉండకుండా కొంచెం ఒక సిస్టమేటిక్ నేర్చుకొని మీరు వివరణ ఎక్కువ ఇచ్చేదానికి ట్రై చేయండి, టేస్ట్గా ఉంటుంది. అంతే కదా? ఫార్ములా తెలియాలి మాస్టర్కి, బిర్యానీ చేసే వాళ్ళకి ఎంత కారం వేయాలి, ఎంత ఉప్పు వేయాలి. మొన్న మన ఫంక్షన్లో మజ్జిగలో ఇద్దరు ఉప్పు వేశారట. ఒకరు తినకుండా ఒకరు ఇద్దరు ఉప్పు వేశారట. ఫార్ములా మిస్ అయిపోయింది. మజ్జిగ మొత్తం ఆడిపోయింది, రెడ్లు వచ్చింది, ఎవరు తాగలేదు. అందరూ చూస్తూ ఉండగా డ్రైనేజ్ కాలంలో పోసాం. సో మనము ఫార్ములేటెడ్ మెసేజెస్ లేకపోతే మీ మెసేజ్ని కూడా తీసి ఏడపోయాల్సి వస్తుంది, మురికి కాలువలో పోయాల్సి వస్తుంది అంటున్నా. నేనైనా ఇంక్లూడింగ్ నేనైనా, అందరి గురించి కాదు, నేను గురించి కూడా చెప్తున్నా. నేను ట్రైనింగ్లోనే 100 మెసేజ్లు తయారు చేశాను. ఎలా తయారు చేశారని మా గురువు గారు చెప్పినప్పుడు, మా టీచర్ గారు చెప్పినప్పుడు, ఇలా ఇంట్రడక్షన్ చేసుకో, ఇలా పాఠం చేసుకో, ఇలా ముగింపు చేసుకో, దానికి రాయి అన్నాడు. నేను 100 కంటే ఎక్కువ రాశాను. అందుకని ఈరోజు మనం చెప్తే వినడానికి ఇంపుగా ఉంటుంది. అది దేవుడు ఇచ్చిన వరం. సంఘం అందరూ అలా తయారు చేయాలని ఉద్దేశించి ఇవన్నీ రెక్టిఫై చేస్తున్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. చాలు కదా, 2 విషయాలు సరిపోయింది. సో ఇక్కడ 2 విషయాలు చెప్పడం జరిగింది. ఏ విషయంలో? కానుక విషయంలో. కానుక అనేది ఎవరి కొరకు వేస్తున్నాం అంటున్నాడు? పరిశుద్ధుల కొరకు. నెంబర్ 1, కానుకలు ఎవరి కొరకు? ఒక విషయం అర్థమైంది మనకి. 2వ విషయం, కానుకలు మనము ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు సంఘాలకు, గలతీయ సంఘాలకు, ఈరోజు మన సంఘాలకు కావచ్చు, ఎలా వెయ్యాలంట? నియమించిన ప్రకారము. 1వ వచనం, నియమించిన ప్రకారం. కానీ కొత్త నిబంధనలో ఎలా నియమించబడింది కానుకలు అంటే? వర్ధిల్లుల కొరది. మీరు ఎంత వర్ధిల్లుతున్నారు, ఈ వారం ఎంత వర్ధిల్లుతున్నారు, ఈ నెల ఎంత వర్ధిల్లు ప్రకారం more than 10% వేయండి అని అర్థం. దశంభాగం ఎక్కువ వేయండి, అది నియమించిన ప్రకారం. 3వది 2వ వచనము, వచ్చినప్పుడు సందర్భోగ చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము ఏం చేయాలా అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎత్తుక్కోకూడదు. కొంతమంది మా పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత డాడీ చందని, ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ అడగకూడదు. దానికి వాడబడిన పదం ఏంటంటే నియమించిన ప్రకారం ఒకటి. 2వ వచనం ఏం చెప్పాడు చూడండి, 2వ లైన్లో, ఆ వర్ధిల్ల కొరత నియమించబడింది. నెక్స్ట్, నిల్వ చేసి కానుకలు వేయాలయా, నిల్వ చేసి కానుకలు వేయాలి. ఈ 3 విషయాలు చాలు ఈ రోజుకి.
కానుకలకు సంబంధించి ఒక్కొక్క రెఫరెన్స్లో ఉన్న విషయాలు బయటికి తీయాలా. 10 వచనాలు చదివి సరిపోకుండా. నెంబర్ 1, కానుకలు ఎవరి కోసం అని ఇక్కడ చెప్పబడింది? పరిశుద్ధులకు. నువ్వు దీనికి గురించి కావాలంటే పరిశుద్ధులు ఎవరనేది, ఎవరు పరిశుద్ధులు? యేసు రక్తం ద్వారా పవిత్రపరచబడిన వాళ్ళందరూ ఎవరు? పరిశుద్ధులే. ఇందులో పేదవాళ్ళు ఉండొచ్చు, సేవకులు ఉండొచ్చు, దిక్కులేని వాళ్ళు ఉండొచ్చు, విధవరాలు ఉండొచ్చు. వీళ్ళందరూ రక్షణ పొందిన వాళ్ళు ఉండాలి. అందుకోసం వాళ్ళ కానుకలు మనము సమకూర్చాలి. 4 నెలలకు ఒకసారి వచ్చే ఈ క్విజ్ ప్రోగ్రాంలో అనేక మంది సేవకులు, పేదవాళ్ళు, దిక్కులేని వారు, విధవరాలు మన దగ్గరకు వస్తున్నారు కదా. వాళ్ళందరికీ మనం నిల్వ చేసి వాటిని చేస్తున్నాం. పరిశుద్ధులు అంటే దాన్ని కొంచెం వివరించవచ్చు. ఒక వచనంలోనే వివరణ కావాలంటే ఎంతసేపు చేసుకోవచ్చు. రెండవది, ఇది ఎలా వేయాలంటే నియమించిన ప్రకారం. అంటే కానుకలు కూడా నియమించబడింది బ్రదర్. పాత నిబంధనలు ఎలా నియమించబడింది? పాత నిబంధనలో కానుకలు ఎలా నియమించబడింది? దశభాగం అంటే 1000 రూపాయలు సంపాదించేవాడు అంతే, అలా 100 రూపాయలు, అది మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు ఎవడైనా దశభాగం ఇయ్యండి అంటే వాడు క్రైస్తవుడు కాదు. అందుకే శాస్త్రులు కట్టిన పరిశీలిత కట్టిన మీ నీతి అధికమ కార్యాలలో మీరు పరమరాజ్యము. సో ఈ రోజుల్లో 10,000 సంపాదించేవాడు 1000 రూపాయలు వేసాడు అంటే వాడు ఏ నీతిలో ఉన్నాడు? శాస్త్రుల పరిశీల నీతిలో ఉన్నాడు అని అర్థం. ఆ నీతి కంటే మన నీతి ఏమో అలా అధికమా. అంటే 1000 రూపాయలు సంపాదించేవాడు 10,000 సంపాదించేవాడు 1000ని 1 రూపాయి వేయాల. 1 రూపాయిని ఎంతనే వేసుకోవచ్చు, మీ ఇష్టం. 1000 రూపాయలు వేయకూడదు. 1000 1 రూపీ. ఆ దశభాగం ఎక్కువ తక్కువ, 1000 1 రూపీ ఎక్కువే. ఆ తర్వాత ఇష్టం, 1001, 1100, 1500 అని ఇష్టం. ఎలా వేయాలి? ఎవరు నియమించింది? దేవుడు నియమించింది. సేవకుడు నియమించేది కాదు, తల్లిదండ్రులు నియమించేది కాదు. నియమించిన ప్రకారం అక్కడ చెప్పింది దాని 2వ లైన్లో వర్ధిల్లిన ప్రకారం. నువ్వు ఎంత వర్ధిల్లినావో నువ్వు క్రైస్తవుడు ఈ ప్రారంభ రోజులు ఎలా ఉన్నావో ఇప్పుడు అన్ని విషయాలు ఆర్థికంగాను, ఆరోగ్యంగాను, అన్ని విషయాలు దేవుడు నిన్ను ఎంతగా వర్ధిల్లి చేశాడో అంతగా నువ్వు దేవుడికి డెడికేట్ అయిపోవాలా. నియమించిన ప్రకారం. మూడోది ఏం చేయాలా? ఎలా వెయ్యాలి? నిల్వ చేసి వెయ్యాలా. కొంత సొమ్ము ఏం చేయాలా? నిల్వ చేసి అక్కడి నుంచి తీసుకురావాలా. తల్లిదండ్రులు పిల్లలకి అప్పుడప్పుడు ఏమి ఇస్తారు? పాకెట్ మనీ ఇస్తారు. ఇస్తారో లేదు? అందరూ ఇస్తారేమో లేదు. నేను మాత్రం అట్ట బయటికి పోతే రోజుకి ఇంత ఇచ్చేసిపోతా ఉంటా పిల్లలకి, ఖర్చులకి, లేకపోతే ఇంటి ఖర్చులకి తిరిగిపోతాయి. దీంట్లో వీలేం చేయాలా? నిల్వ చేయాలా. మొత్తం తినేసి మళ్ళీ అయిపోయిందని అడగకూడదు. ఇచ్చిన దాంట్లో కొంత ఏం చేయాలా? నిల్వ చేయాలా. పాకెట్ మనీలో నిల్వ చేసి ఇవ్వాలా. సో ఇలా నిల్వ చేసి ఎప్పుడెప్పుడు ఇవ్వాలా? అది ఇంపార్టెంట్. ఎప్పుడు పడతారు బ్యాగులు తీసుకొచ్చేస్తున్నారు పాస్టర్లు. కానుకలు 7,000 దాసం బాగేది. ఈ దౌర్భాగ్యపు స్థితి చర్చాలో ఉండకూడదు. ఏ మీటింగ్లో పెడితే ఆ మీటింగ్లో కవర్ తెచ్చేస్తుంటారు. ఏ రోజు అంటే ఆ రోజు. పరిశుద్ధాత్మకుడు ఏ రోజు అని రాశాడు? ఆదివారం అయితే మళ్ళీ తప్పుల ప్రతి అని ఎగరగొట్టావు నువ్వు. ప్రతి అందుకే కొంతమంది మొదటి ఆదివారమే లార్డ్ సపర్ తీసుకుంటున్నారు. ఈ ప్రతి ఎగరగొడితే కాబట్టి ఎప్పుడెప్పుడు ప్రతి ఆదివారం. ఇది కానుకలకు సంబంధించిన 4 విషయాలు. ఒకే వచనం, 2 వచనాల్లో 4 విషయాలు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సాయంత్రం చెప్తాను నేను, మీరు ఓపుకుంటూ ఉంటే, ఎండ లేకపోతే. కానీ ఒక రెఫరెన్స్లో 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసి కానుకలు పెట్టే సరిపోతుంది. కానుకలు వేసే వాళ్ళని బలపరచాలి, దేవునికి మహిమ కలగాలి. ఇక్కడ వేసేవాళ్ళు ఇవ్వండి మీకు అనే విషయాన్ని వాళ్ళకి చెప్పినప్పుడు ప్రోత్సాహకరంగా ఉంటాడు. కొంచెంగా విత్తినవాడు కొంచెంగా పంటకు వస్తాడు, ఎక్కువగా పంటకు వస్తాడు.
నేను నా జీవితాన్ని సేవకు పరంగా పెట్టాను. సైకిల్తో ప్రారంభించిన ఈ మినిస్ట్రీ రేపు వచ్చే నెల కానీ 4 వీలర్తో కొనసాగబోతుంది. నా జీవితాన్ని సమర్పించాను. దేవుడు ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది అన్నాడు. తిరుపతి క్రీస్తు 77 మందికి ఒక పాఠ పుస్తకం ఇచ్చారు. ఇవ్వండి అన్నాను మిమ్మల్ని అందరినీ. సంఘంలో వచ్చి కానుకలు ఇచ్చాము. 5,000 పాఠ పుస్తకాలు డాన్ ఐవర్స్ గారు ఇస్తామని చెప్పారు. మనం ఖర్చు పెట్టింది పాటలకు 12,500. బెదరిస్తానని చెప్పింది 3 లక్షలు. 3 లక్షలు. 5,000 ఎంత కావాలి పాట పుస్తకం అడిగాడు నాతో ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు. ఎంత పాట పుస్తకం అన్నాడు. 60 రూపాయలు బెదర్. నీకు ఎన్ని కావాలి? 5,000 కావాలి. రాష్ట్రంలో చాలామంది క్రీస్తు సంఘాలు స్టార్ట్ అయిపోయింది. పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కావాలి 5,000. ఓకే, ఇమీడియట్ శాంక్షన్. ఇంతకంటే ఏం కావాలి? రుజువు ఇవ్వండి మీకు. మరి ఇచ్చేది ఎక్కడంటే అక్కడ వేసే పోహండి. మళ్ళా మీ లోకల్ చర్చిలో చేయండి. అది ఇంకో కండిషన్. ఇస్తున్నామని ఏడు కొంచెం ఆడుకొంచెం చేస్తున్నారు కొంతమంది. ఎక్కడ వేయాలా? మీకు అమౌంట్ వస్తే మీ బ్యాంకులో వేసుకుంటారా? పక్కింటోడి బ్యాంకులో కొన్ని, ఆ పక్కవాడి బ్యాంకులో కొన్ని వేస్తుంటారా? మీరు దేవునికి ఇచ్చేది మీ స్థానిక సంఘంలో వేయండి. డైరెక్ట్గా సూటిగా చెప్పాలంటే ఇక్కడ బాప్తీసు తీసుకున్న వాళ్ళు ఇక్కడే మీ కానుకలు వేయండి. చెవి గలవాడు చెవులు లేకపోతే డెఫ్ అండ్ డమ్ అవును గాక. దానికి మించి నేనేమి చెప్పలేను. కానీ ప్రతి ఆదివారం వేయాలి. ఇది పరిశుద్ధుల కొరకు వేసే కానుకలు. నియమించింది నేను, నువ్వు కాదు. దేవుడు పరిశుద్ధాత్మ రాయించి నియమించాడు. ఎంత నియమించాడు? వర్ధిల్లున కొలది నియమించాడు. ఎలా వేయాలంటే ఇక్కడికి వచ్చి పాకెట్లు ఎత్తికి మమ్మీ డాడీ వచ్చి ఈ కానుకలు ఈ అని అడిగినారంటే మీకు ఏం మైండ్ లేదు. కానుకలకు నిల్వ చేసే మైండ్. దీనికోసం నేను ఓవరాల్గా ఒక పాట తయారు చేశాను గతంలో. సేవ్ అండ్ షేర్. మీరు సేవ్ చేయండి, అనేక మందికి ఏం చేయండి? షేర్ చేయండి. దెర్ ఇస్ నో సేవ్. సేవ్ లేకపోతే ఏం లేదు. దెర్ ఇస్ నో షేర్. షేర్ లేకపోతే నీకు బ్లెస్ లేదు, దేవుని నుంచి ఆశీర్వాదం లేదు. కాబట్టి కానుకలు చేసి ఇంతవరకు ఈ విధంగా మనకు దేవుడు హెచ్చరించాడు. కాబట్టి ఈ విషయంలో కూడా దేవుని మహింపరచాలని మీకు కోరుకుంటూ, ఒక వర్షం చెప్పండి దాంట్లో ఉన్నది, 2 వర్షాలు చెప్పండి దాంట్లో వివరాలే చెప్పండి. ఎలా వెయ్యాలో ఉంది, అది ఇంకొక వారం చెప్తానని చెప్పేసి ఈరోజు ఇంకోటి చెప్పాల్సింది నేను. అది ఎప్పుడు చెప్తాను? ఇంకొక వారం చెప్తాను. కొరింథీయులకు 2వ పత్రిక అది చెప్పేసి వెళ్తాను. ఇప్పుడు చదవను నేను. ఇంకో కొన్ని ఉన్నాయి, టైం అయిపోయింది కాబట్టి నా 10 నిమిషాలు. కొరింథీయులకు 2వ పత్రిక తీయండి దయచేసి. మనం చెప్పాల్సింది ఎన్నో ఉంటాయి, కానీ దాన్ని షేర్ చేసుకోవాలి మీ టైంని. కొరింథీయులకు 2వ పత్రిక 9వ అధ్యాయము 5 నుంచి 9 వరకు చదువుకొని వెళ్దాం. ఈ విషయాన్ని వచ్చేవారు చెప్దాము. లోగిడ కావున లోగిడ ఇచ్చినమని మీరు చెప్పిన ధర్మం ఎలా ఉండకూడదంట? పిసిరితనంగా ఇయ్యక ఎలా ఇయ్యాలంట? ధారాళంగా. పిసిరితనం అంటే ఏందా? ఏమో 10,000 వేసేయాలంటబ్బా, సేవకుడు బతికిపోతాడేమో, వాడు బాగుంటాడేమో, పరిశుద్ధులు బతికిపోతారేమో, పేదవాళ్ళకి మనం సహాయం. పిసిరితనం వద్దు. ఏమే ఇప్పుడు మనం వేసే 10,000 ద్వారా సుధీరుడు ఒక 50 చీరలు తీసి పేదవాళ్ళకి ఇచ్చేస్తాడేమో, వాళ్ళందరూ బతికిపోతారేమో. ఈ పిసిరితనం వద్దు. సుధీరుడు ఎత్తుకుపోయాడే కట్టుకుంటే నో ప్రాబ్లం. సుధీరుడు 10 మంది పంచిపెట్టేవాడు, కానీ నాకు ఉండేదని కలిగి ఇచ్చేదనే. కానీ నేను పంచిపెట్టుకున్న బ్యాంక్ బ్యాలెన్స్లో ఏమో అమౌంట్స్ ఏం లేదు, మొత్తం నిల్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, దాని గురించి నేను చెప్పకూడదు. ఆ వాక్యం చదివి వెళ్ళిపోదాం. పిసిరితరంగా కాకుండా ఎలా చేయాలా? ధారాళంగా చేయి, స్పీడ్గా రావాలా. కానుకలు వేసే దాంట్లో ధారాళంగా ఇవ్వాలని చెప్పి సహోదరుల మీ వద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయడానికి వారిని ఏం చేస్తున్నాము? హెచ్చరించిన అవసరం తెలిసి కొంచెంగా అవుతాడు, కొంచెంగా పండుగలు సమృద్ధిగా అవుతాడు, సమృద్ధిగా పండుగలని విషయమై చెప్పవచ్చును. సనుగు కొనగి బలవంతం కాగి ప్రతివాడు తన హృదయంలో ఏం చేయాలి? మళ్ళా నిశ్చయించుకొని ప్రకారం ఇవ్వలేను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. మరి అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో ఈ సర్వ సమృద్ధి గలవారై ఉత్తమైన ప్రతికారం చేయడానికి దేవుడు మీ ఎడల
సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను, అతని నీతి నిరంతరము నిలుచుడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని టైం లేదు కాబట్టి వచ్చేవారు చెప్తాను అని ముగిచేసిపోతాడు. అలా ఇది కూడా ఎత్తుకుని ఇంకో గంట సేపు మిమ్మల్ని ఎండలో కూర్చోబెట్టి నాలాగా చెమట తిప్పించి ఎప్పుడు ముగిస్తుందా అని ఆమె మీరు మనసులో ప్రార్థన చేసుకోకుండా దేవుడా గబాన్ని ముగించేటట్టు అని మంచి మనసు దేవుడు అని మీరేం చేయకూడదు. కూర్చొని కళ్ళు తెచ్చుకుని ఏం చేయకూడదు, ప్రార్థన చేసేటట్టు ఉండకూడదు. ఇక్కడ నిలబడికినాడు 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రం చెప్పి కానుకలు రెడీ చేయాలి. ఓకేనా? 1 లేక 2 రెఫరెన్స్లు చెప్పి దాంట్లో ఉండి సారం తీయాలి. మనము ఏం చేయాలా? ఒక చెరుకు ఉంటుంది కదా, ఇప్పుడు ఏమమ్ముతారు? ఎక్కువ ఏ రసం అమ్ముతారు? చెరుకు రసము. ఒక 3 చెరుకులు వేసి లోపల ఒక 2 సార్లు తీసేసి అట్టనే సగం దాంట్లో వదిలేసేదానికన్నా ఒకే ఒక చెరుకు గడ్డ వేసుకుని మొత్తం దాంట్లో ఉండి జ్యూస్ అంతా ఏం చేయాలా? జ్యూస్ అంతా లాగా సగం జ్యూస్ ఆడ వేసేసి సగం జ్యూస్ తీసుకొని 4 చెరుకు గడ్డలు తీసేదానికన్నా ఒక్క చెరుకు గడ్డ తీసుకొని దాంట్లో ఉండి దాన్ని ఏం చేయి. కాబట్టి అడ్వాన్స్డ్ మిషన్స్ వచ్చినాయి కదా ఇప్పుడు. ఒకేసారి అటు కొన్ని వచ్చి తిప్పుతూ ఉంటాడు వాడు. ఎన్నిసార్లు తిప్పాలా? 5 సార్లు తిప్పాలా. కాబట్టి మీ మైండ్ టెక్నాలజీ మార్చుకోండి, అడ్వాన్స్డ్ చేసుకోండి, అప్డేట్ చేసుకోండి. ఒకే చెరుకు చెరుకులోనే ఏమైపోవాలి? మొత్తం సారాంశం అంతా లాగేసేయాలా? ఒకేసారి చెరుకు గడ్డ వేసేయాలా? అడపడేయాలా? అదేవిధంగా మీరు ఒకే ఒక రెఫరెన్స్ తీసుకోండి. ఆ రెఫరెన్స్లో ఉన్న లోతు ఎత్తు ఉండే సారాంశం మొత్తం లాగేయండి. ఆ రెఫరెన్స్ వచ్చేసి దిగిలిపోండి. సో వచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అందరూ తెలియజేస్తూ ప్రభు బల కార్యక్రమం అయిన తర్వాత కానుకల కార్యక్రమంలో కూడా ఒక పాట పాడుతుండగా మనందరూ కలిసి ఈ కార్యక్రమంలో కొనసాగదాం.